ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై సీఎస్కే దారుణ ఓటమిని అందుకుంది. వాస్తవానికి గత రికార్డుల ఆధారంగా అందరూ ఈసారి చెన్నై గెలుస్తుందనుకుంటే అంచనాలను తారుమారు చేస్తూ 50 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో సీఎస్కే ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందిన అభిమానులు ఇదే సమయంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్పై తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మహి అలా వచ్చి వెళ్లిపోవడం వల్ల జట్టుకు ఏం ప్రయోజనమని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. తాజాగా జరిగిన మ్యాచ్లో ధోని 9వ స్థానంలో వచ్చారు. అయితే వాస్తవానికి 13వ ఓవర్లో శివం దూబే అవుట్ అయ్యాక ధోని బ్యాటింగ్ కు వస్తాడని అంతా ఆశించారు. కానీ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వచ్చారు. అనంతరం ధోని 16వ ఓవర్లో వచ్చారు. అయితే 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. అప్పటికే మ్యాచ్ చేతులు దాటిపోయే అవకాశం ఉంటుంది. అయితే మహి రాగానే 16 బంతుల్లోనే 2 సిక్స్లు 3 ఫోర్ల సహాయంతో 30 పరుగులు ధీటుగానే ఆడారు. దీంతో ఇదే మహి ముందుగా వచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ అందుకునేదని అభిప్రాయపడుతున్నారు. 43 ఏళ్ల వయసులోనూ మంచి ఫామ్లో ఉన్న ధోని ముందుగా వచ్చి మరికొన్ని ఎక్కువ రన్స్ సాధించి ఉంటే మ్యాచ్ అవలీలగా గెలిచేది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలానే మహి 9వ స్థానంలో దిగి స్వార్థపరుడిలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చారు. దీనికి బదులుగా మహి రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే బాగుండేది. 197 పరుగుల లక్ష్యంలో 100 పరుగులకే సీఎస్కే కష్టాల్లోకి వెళ్లిపోతే ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఉపయోగమేంటి? నెంబర్ 9లో వచ్చి 2 సిక్స్లు బాదటం పీఆర్ స్టంటా? ఫ్యాన్స్ కోసం కేవలం కొన్ని సిక్స్లు బాదితే అది విజయాన్ని అందించదు. లేదంటే మహి టాప్ ఆర్డర్లో కీలకంగా ఆడటంలో ఆత్మవిశ్వాసం కోల్పోయాడా? అతడిని ఈ విషయం గురించి ప్రశ్నించాల్సిందే అని తెగ కమెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.